వెల్కమ్ టు ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమ్మగుమ్మల ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమ్మగుమ్మల ప్రోగ్రామ్ లో మనతో పాటు కౌసల్య గారు ఉన్నారు. మరి కౌసల్య గారు ఎలాంటి వెరైటీ డిష్ ఐటమ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కౌసల్య గారు. నమస్తే అమ్మా. మీరు మా ఇండియన్ కలర్స్ ప్రేక్షకుల కోసం ప్రతి ఎపిసోడ్ లో వెరైటీ డిషెస్ ని పరిచయం చేస్తున్నారు. అండ్ ఈ ఎపిసోడ్ లో మీరు ఏం వెరైటీ డిష్ పరిచయం చేయబోతున్నారు? ఇవాళ పంజాబీ స్పెషల్ చోలే భటూరా. పంజాబీ స్పెషల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా. చోలే భటూరాకు కావాల్సినటువంటి పదార్థాలు మైదా పిండి, రవ్వ, పెరుగు. చోలేకి కావాల్సినటువంటి పదార్థాలు కాబులి చెనా, టమాటో ప్యూరీ, జీరా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ బ్యాగ్స్. ఓకే కౌసల్య గారు, ఇప్పుడు తయారు చేసే విధానం చెప్పండి. మనం ఇక్కడ బాంబే రవ్వ తీసుకున్నామమ్మా. 1 టీ స్పూన్ బాంబే రవ్వ తీసుకుంటున్నాం. 1 కప్పుకి తీసుకొని దీంట్లోని కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. ఒకే పిసర్ కొంచెం రవ్వని కొంచెం డైల్యూట్ చేస్తున్నాను. దీంట్లోని ఈ రవ్వ కొంచెం మెత్తగా అయిపోగానే దీంట్లోపల మైదా పిండి. ఈ మైదా పిండి మనం 1 కప్పు తీసుకున్నాం. కప్పు మైదా పిండి, 1 స్పూను. తర్వాత దీంట్లో ఏంటంటే ఉప్పు తీసుకున్నాను, తగినంత ఉప్పు. ఇప్పుడు దీంట్లో భటూరాలోని పూరీలోని డిఫరెన్స్ ఏంటంటే భటూరా ఎప్పుడు పెరుగుతో కలుపుతాం, పూరీ వాటర్తో కలుపుతాం. అది డిఫరెన్స్. ఇక్కడ మనం పెరుగుతో కలుపుతున్నాం, తగినంత మనం పెరుగుతో కలుపుతాం. ఇది ఏంటంటే యూజువల్గా పుల్లగా అవ్వాలి భటూరా కలిపేటప్పుడు. అందుకని నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. పూరి మాదిరిగా కలుపుకుంటాం. కొంచెం రవ్వ, మైదా పిండి, ఉప్పు, పెరుగు వేసేసి కలిపేసుకుంటాం. కలిపేసి ఓవర్ నైట్ దీన్ని వదిలేసుకోవచ్చు. లేదంటే సమ్మర్ అయితే 4 గంటల్లోని పుల్లగా చక్కగా అయిపోతుంది, ఫోమెంట్ అయిపోతుంది. అది అంటే ఇది ఏంటంటే ఫోమెంట్ అవుతుంది ఇలాగ మనం కలిపిన పిండి. ఇప్పుడు ఇలాగ తయారైపోయింది కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ భటూరా పిండిని కలిపి పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో సాఫ్ట్గా తయారైపోయి ఉంటుంది. ఇది నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఏంటంటే ఈ మాదిరిగా మనం కలుపుకుంటాం, ఉంచేసుకోవాలి. లేదంటే యాక్చువల్గా 4-5 అవర్స్లో మనకి ఇలా కన్సిస్టెన్సీ బాగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా తయారైపోయిన పిండిని మనం పూరిలాగా ఒత్తుకొని వేయించుకున్నాం. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని, ఇప్పుడు నేను చేస్తున్న చోలే అంటే టిపికల్ బ్లాకిష్ కలర్లో ఉంటుంది ఇది. ఇక్కడ నేను ఏంటంటే టీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. తర్వాత జీలకర్ర ఏంటంటే జీరా పౌడర్ వేస్తారు. అలాగా జీరాని వేయించుకుంటున్నాను. ఈ జీరా పౌడర్ వేయించడం వల్ల ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకని ఏంటంటే జీరాని చక్కగా ఇలా పౌడర్ లాగా చేసుకుంటున్నాం. వితౌట్ ఆయిల్ వేయించుకొని, అంటే చూడండి బయట జీలకర్ర పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ ఇంత కమ్మటి సువాసన ఉండదు. అందుకనే మనం ఈ టిపికల్ చోలే తయారు చేస్తున్నప్పుడు ఇలాగా జీలకర్రని వేయించి పైన గార్నిష్ చేసేటప్పుడు ఈ జీలకర్ర పౌడర్ వేస్తాం. బాగా దోరగా వేయించేసుకోవాలి. వేయించుకొని మిక్సీలోని మనం పౌడర్ పట్టేసుకోవాలి. మీకు మంచి స్మెల్ బాగా తెలుస్తుంది, వేయిస్తున్నాం అనే స్మెల్ తెలుస్తుంది కదా. అలా మనం తయారు చేసుకుంటాం. మౌనిక చూడమా, అయిపోయింది ఆల్రెడీ. ఇది వేగిపోతుంది. ఇది వేగిపోయింది తీసుకొని నేను మళ్ళీ సేమ్ ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. టూ స్పూన్స్ సరిపోతుంది మనకి జీలకర్ర. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, మామూలు ఫ్లేవర్స్లా కాకుండా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాం. నేను కాబూలి చెనా ఓవర్ నైట్ నానబెట్టిన కాబూలి చెనాని నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఉడకబెట్టేటప్పుడు కూడా మనం చాలాసేపు ఉడకబెట్టాలి. చాలా సాఫ్ట్గా ఉడికితే కానీ రాజ్మా కాబూలి చెనా బాగా ఉండవు. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాక ఇందులో ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అన్ని రెసిపీస్లో వేసుకుంటున్నప్పుడు పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి కెమెరా ఆపుతారు.
అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకున్నాం కదమ్మా. ఈ ఉల్లిపాయలు దూరగా వేయించి పెట్టుకున్నటువంటి పేస్ట్ కూడా ఇందులో వేస్తున్నాం. ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వేయించి పెట్టుకున్న పేస్ట్ ఇది వేసుకున్నాక నేను ఏం చేస్తున్నానంటే, ఇది వేయించాం కాబట్టి ఇందులో టమాటో ప్యూరీ నేను వేస్తున్నాను. కొంతమంది చింతపండు కూడా వేస్తారు, టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. చింతపండుతో కూడా మిక్సీ చేసి వేసేసుకున్నాను. కొంతమంది ఏంటంటే చింతపండు జ్యూస్ వేస్తారు, అలా కూడా ఒక మెథడ్లో తయారు అవడానికి నేను ఓన్లీ టమాటోలు, ఉల్లిపాయ పేస్ట్, తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు వేయించుకున్నాను. తర్వాత ఇలా వేగుతున్నప్పుడు మనం దీంట్లోని గరం మసాలా దీంట్లో కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. చోలే అనేది గరం మసాలా బాగా పడుతుంది. ఇది కొంచెం గరం మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు తగినంత, ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేసాం. లేదంటే టమాటోలో కూడా కొంతమంది ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకుంటారు, అలాగా వేసుకోవచ్చు. తర్వాత చింతపండు జ్యూస్ వేసుకొని దాంట్లో చక్కెర కొంచెం వేసుకోవచ్చు. నేను ఆ చింతపండు జ్యూస్ బదులు టమాటోలు వేసాను, ఇక్కడ గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవుతుంది, మంచిగా గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఈ గ్రేవీని కొంచెం బాగా వేయించుకోవాలి, బాగా సైడ్స్ వదిలేనంత బాగా వేయించి పెట్టుకోవాలి. ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమల ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు. అంటే చోలే నువ్వు రకరకాలుగా తింటాం, కానీ దానికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చోలే చేస్తారు. కొంతమంది ఈజీగా ఏం చేస్తారంటే టీండి చోలే తీసుకొచ్చేస్తారు, దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర పౌడరు, కొంచెం కారం వేసేస్తారు, అది మైల్డ్గా ఉంటుంది. ఇదేంటంటే టిపికల్ చాలా మంచి స్పైసీగా, తర్వాత వేయించిన ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఈ టమాటో ప్యూరీ, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇది ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఇలా వేగాలి, ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఇలా వేగుతున్న దాంట్లోని నేను ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తుంది. చోలే అనగానే మనకు కొంచెం వాటర్ పడుతుంది, ఇది బాగా బాయిల్ అవుతుంది. ఇక్కడ నేను చేస్తున్న ఒక ఎడిషన్ ఏంటంటే, చోలేలో ఏంటంటే కొంతమంది పంజాబీస్ ఏమంటారంటే చాలా డార్క్గా రావాలి, బ్లాకిష్ కలర్ రావాలి అంటారు. వాళ్ళు నల్లగా రావడానికి ఏంటంటే మన టీ లీవ్స్ వేస్తారు, టీ బ్యాగ్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ నేను టీ బ్యాగ్స్ వేస్తున్నాను, ఈ టీ బ్యాగ్స్తో ఉడకబెడుతున్నాను అనమాట. ఉడకబెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక బ్లాకిష్ కలర్ వస్తుంది చోలేలో, అది చాలా టీ బ్యాగ్స్ వేస్తున్నాం. కొంతమందికి ఆ బ్లాకిష్ కలర్ ఒకటి, ఆ ఫ్లేవర్ ఒకటి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అందుకని వాళ్ళు అలా లైక్ చేస్తారు అనమాట. అందుకని నేను చేస్తున్న వాళ్ళ చోలేలోని ఇది ఈ టీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. ఈ టీ బ్యాగ్స్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ దీంట్లోకి వెళ్తుంది. వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అది దీని కలర్ కాంబినేషన్ కూడా కొంచెం బ్లాక్గా వస్తుంది. మామూలు చోలేలు ఎలాగా ఉంటాయో ఆ కలర్ కాకుండా కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది. చూస్తున్నావు కదమ్మా, ఇది బాగా బాయిల్ అయిన దాకా ఉంచాలి. బాయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి టీ లీవ్స్ డికాక్షన్ బాయిల్ అయిపోయి దీంట్లోపలికి వస్తుంది. వచ్చినాక ఏమవుతుందంటే ఇది కూడా ఆ స్మెల్, టీ స్మెల్ ఒకటి, అయితే ఆ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది. దాంతో ఏంటంటే చాలా టేస్టీగా, ఒక కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ మాదిరిగా ఉడికిస్తున్నాను నేను. దీన్ని కొంచెంసేపు ఉడికిస్తాను. ఉడికిస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు కలర్ చేంజ్ అయిపోగానే టీ బ్యాగ్స్ మనం తీసేసుకోవచ్చు బయటికి. ఇప్పుడు మనం టీ చేస్తున్నప్పుడు బ్యాగ్స్ వేస్తాం, వేగానే టీ డికాక్షన్ వస్తుంది కదా, అలాగే డికాక్షన్ దీంట్లో కూడా వెళ్తుంది అనమాట. అలాగా మనం ఉడికిస్తున్నాం. ఇదంతా ఇలాగా ఇందులో ఉన్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ చాలా చక్కగా ఇలాగా కలిసిపోతున్నాయి, ఉడుకుతున్నప్పుడు టీ బ్యాగ్స్ కూడా ఉడుకుతున్నాయి. ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే చక్కగా కాబూలి చెన బాగా నానబెట్టుకున్నాం, రాత్రి నానబెట్టుకొని చాలా మెత్తగా ఇలా ఉడకబెట్టేసుకున్నాం, సాఫ్ట్గా అయ్యేటట్టు. ఇది 5 విజిల్స్ దాకానే ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి కాబూలి చెన ఉడకబెట్టేటప్పుడు ఇలైచీ ఒకటి వేసాం అనుకోండి, బాగా ఉడుకుతుంది. సోడా అది వేయక్కర్లేదు, అలా ఉడకబెట్టుకోవచ్చు. లేదంటే ఇలైచీ పౌడర్ కాదు, ఇలైచీ
ఏలక్కాయలు వేసుకోవచ్చు. లేదు కూడా ఎక్కువ మనం కూతలు పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కాబూలి చెనా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, గ్రైండ్ చేసిన జీలకర్ర చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని నేను బజార్లో కొన్నది కాకుండా యాజ్ ఇట్ ఈస్ తయారు చేసేటప్పుడే మనం పౌడర్ తయారు చేసుకుంటున్నాం. సో వేయించిన జీలకర్ర గ్రైండ్ చేసేసాను. ఇదేంటంటే మనం చోలి చేస్తున్నప్పుడు కాకుండా లాస్ట్కి మనం వేసామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్స్లో ఉన్నటువంటి టెక్స్చర్ అంతా టీ అందులోకి వెళ్ళిపోయింది. కౌసల్య గారు టీ బ్యాగ్స్ బదులు లీవ్స్ కూడా యూజ్ చేయొచ్చు. డెఫినెట్గా టీ లీవ్స్, మనం టీ డికాషన్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అంటే నేను అనుకుంటా బ్యాగ్స్ ఈజీ మనకి తీసుకుందికి, అందుకనే నేను బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా యూజ్ చేసిన బ్యాగ్స్ మనం తీసేస్తున్నాం. ఇందులోంచి తీసిన తర్వాత ఇందులోని కాబూలి చెనా వేస్తున్నాను. ఇది బాయిల్ చేసిన కాబూలి చెనా వేస్తున్నాను. ప్రొసీజరు మెత్తగా అయిన కాబూలి చెనా కాబట్టి చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకున్నాను దీంట్లో. జీలకర్ర పౌడర్ లాస్ట్ మీకు కూడా కలర్ కూడా కాంబినేషన్ మారింది కదమ్మా. మీకు అలా రెడ్డిష్ కలర్ లేదు, ఇప్పుడు కొంచెం కలర్ మారుతుంది. దాంతో ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వీటిలో బాయిలింగ్ అవుతున్నప్పుడే వేసేస్తున్నాను. పైన గార్నిషింగ్ కూడా వేసుకోవచ్చు, వాటితో కూడా బాయిల్ అవుతుంది కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది. డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేసింది. ఓకే మౌనిక, ఆల్రెడీ మన చోలే అంతా చక్కగా తయారైపోయింది. మనం దీన్ని ఇంకా డిష్ అవుట్ చేసుకొని. సో కౌసల్య గారు ఇది ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఇంట్లో? నేను ఎప్పుడు చేస్తుంటా చోలే. ఎక్కువగా మా పిల్లలకి నేను చేసిన చోలే అంటే చాలా ఇష్టం. నేను యూజువల్గా స్టేట్స్కి వెళ్తే చోలే చేసి ఫ్రీజ్ చేసి పెడతాను ఎక్కువగా చోలే ఫ్రీజర్ బ్యాగుల్లో. ఎందుకంటే పిల్లలు నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మమ్మీ అని చెప్పి మా చిన్నమ్మాయి రెగ్యులర్ చేయించుకుంటుంది. ఎక్కడ తిన్నా కూడా దానికి ఈ టేస్ట్లో అనిపించేదట. మేబీ మదర్స్ హ్యాండ్ ఇస్ అనుకుంటాను. తల్లి చేసింది ప్రతి పిల్లలు లైక్ చేస్తారు అలాగా. ఇప్పుడు నెక్స్ట్ మనం బటూరా తయారు చేసుకోవాలి. మనక బటూరా తయారు చేసి ఇప్పుడు జీలకర్ర పౌడర్ దీని మీద వేస్తాను. నేను యాడ్ చేస్తున్నాను. కావాలంటే జీలకర్ర పౌడర్ కలిపేసుకోవచ్చు. నేను ఈ పైన యాడ్ చేస్తున్నాను, అలా కాకుండా కలిపేసుకోవచ్చు. ఇలాగా మీకు ఆ టేస్ట్ ఆరోమా చాలా బాగుంటుంది. దీంతో పాటు ఇలా తయారు చేస్తుంది. చోలే ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ చోలే కాంబినేషన్ పూరి ఆర్ బటూరా రెండు చాలా బాగుంటాయి. కొంతమంది ఏంటంటే ఈ రెండు ఆయిలీ సబ్స్టెన్స్, కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది పూరి లైక్ చేస్తారు. బటూరా చాలా టీడియస్ వర్క్ కాబట్టి మనం ఎక్కువగా పూరి ఇది పక్కన పెట్టేసారా, ఇక్కడ పెట్టేద్దాం. ఇండియన్ కలర్స్ మీ ఇంటి కుమ్మకుమ్మల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇండియన్ కలర్స్
కలర్స్ మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకుంటున్నాం. కడాయి పెట్టుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం, ఎందుకంటే బటూరా తయారు చేసుకుంటాం కాబట్టి. ఇది మూలిగినంత ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే, బటూరా టేస్ట్ బాగుంటుంది, చోలీకి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని, ఈ బటూరాలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ పడకుండా పిండి పెట్టకుండా ఆయిల్తో వస్తున్నాను. ఈ పిండిని బాగా మనం ఇలాగా ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి నానబెట్టి పెట్టుకున్నాం. చిన్న చిన్న ఉండలు తయారు చేసుకొని పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. నానబెట్టుకుంటే బాగుంటుంది. అవదు, ఎందుకంటే పులుపు టేస్ట్ ఉండదమ్మా. అందుకని యూజువల్గా ఏంటంటే చోలే బటూరా చేసేటప్పుడు ఎప్పుడైనా ముందే మనం నానబెట్టి పెట్టుకోవాలి, పులుపు అనేది యాడ్ అవుతుంది. ఈ మాదిరిగా మనం పిండి కలుపుకున్నాం కదా, ఎన్ని బాల్స్ తయారు చేసుకొని పెట్టేసుకుంటున్నాం. ఆ ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కే లోపల మన బాల్స్ అన్నీ రెడీ అయిపోతే ఇమ్మీడియట్లీ ఈ బటూరాస్ ఫ్రై చేసేసుకోవచ్చు. బటూరాలు డిఫరెంట్ షేప్లో నేను అంటున్నాను కదా, పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. మన ఓపికని బట్టి యూజువల్గా రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద బటూరాలు ఇస్తారు, చూస్తుంటాం కదా, చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి, టేస్టీగా అనిపిస్తాయి కూడాను. అలాగా ఎంతైనా ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా నేను చపాతీ కూడా చేసుకోవచ్చు డెఫినెట్. చోలేతో రోజు మనం బటూరాలు చోలేలు చేయం కాబట్టి చపాతీలతో కూడా మనం చేసుకోవచ్చు, పూరితో తయారు చేసుకోవచ్చు. ఇదేంటంటే యూజువల్గా అందరూ పిల్లలు ఎక్కువగా వీకెండ్స్ లైక్ చేస్తారని చెప్పి పేరెంట్స్ ఎక్కువగాను ఇలాంటివి చేసి పెట్టడానికి లైక్ చేస్తారు కాబట్టి మనం ఎక్కువగా పూరీలు బటూరాలు ఇలాంటివన్నీ చేస్తే చిల్డ్రన్ ఎక్కువగా లైక్ చేస్తారు. అందుకని మనం కొంచెం ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం. అదర్వైజ్ యూజువల్గా ఏంటంటే ఇవి చపాతీతో తినడానికి చాలా టేస్టీగా బాగానే ఉంటాయి. ఈ మాదిరిగా తయారు చేసిన పిండిని ఇది బాగా సోక్ అయింది కాబట్టి మీకు ఈ మాదిరిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాను. పిండి పెట్టక్కర్లేదు, నాకు ఆ కర్రీ ఇచ్చేయండి. నీకు ఫుల్గావే లైక్ చేస్తానమ్మా. చేసుకోవచ్చు. ఇది మైదా పిండి కదమ్మా, గోధుమ పిండి కన్నా మైదా పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అందులోని కొంచెం మన పిండి అది పెట్టట్లే కదా, ఈ మాదిరిగా మనం తయారు చేసుకుంటున్నాం. ఓకే మౌనిక, ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం ఇది ఇచ్చేసేయండి. ఇది అవుతున్నలాగా ఇంకోటి తయారు చేస్తాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే కర్డ్ వేస్తాం కమ్మా, ఆ కర్డ్ టేస్ట్ వల్ల చాలా బాగుంటుంది. నూనె ఎప్పుడు ఎక్కువ వేడెక్కితేనే బాగా వస్తాయి ఏదైనా. నూనె కొంచెం వేడెక్కదు అనుకోండి మీకు బాగా పొంగవు. అందుకని బాగా హాట్ ఆయిల్లోనే ఎప్పుడు వేయాలి.
పెద్ద ప్యాన్ అయితే ఒకేసారి స్టవ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను హీట్. రోడ్ స్మెల్ కూడా వస్తుంది. థర్డ్ స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు? యాక్చువల్గా నేను పుట్టింది పెరిగింది అంతా నార్త్ సైడ్, ఒరిస్సా అండ్ రాజస్థాన్. ఎందుకంటే అందుకని నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. ఓన్లీ ఇక్కడ అన్నం సాంబారు పప్పులా కాకుండా డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాం. అందుకని అన్ని వెరైటీస్ మేము బ్రేక్ఫాస్ట్లో కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. సో కాలింది చాలా. ఏం చేసుకున్నాక బౌల్లో తీసేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ వేస్తాను. ఎక్కువ హాట్ ఆయిల్ లేకపోతే మనకి బాగా పొంగదు. నూనె బాగా వేడెక్కాక పూరీలాగా పొంగుతుంది. ఇప్పుడు మీకు బాగా పొంగుతుంది, ఎందుకంటే ఆయిల్ వేడెక్కింది కాబట్టి. నా వేడిగా ఆయిల్ లేదనుకోండి మీకు ఇంత ఫ్లఫీగా పొంగదు పూరి ఎప్పుడును. ఇది కొంచెం ఎర్రగా అయ్యే లోపల నేను ఇంకోటి తీసుకుంటాను. చాలా మంది రైస్ బదులు పూరి చపాతీ లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు. సో ఇది కూడా వాళ్ళకి మంచిది. కానీ ఎక్కువ ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదమ్మా, ఎక్కువ పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలు మీ ఏజ్ గ్రూప్ ఎక్కువ మంది వాళ్ళు దే విల్ ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఆయిలీ ఉంటుంది కదా. తర్వాత ఈ పూరి అవన్నీ ఎప్పుడో వీకెండ్స్ అలా ఎప్పుడైనా తింటారు. పూరీలన్నీ ఎప్పుడు టేస్టీగా అనిపిస్తాయి, కానీ ఫుల్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో చాలామంది ఆయిల్ ఎక్కువ తినడానికి అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే డెఫినెట్గా తింటాం. అందుకని ఇళ్లలో మనం రెగ్యులర్గా చేసేటప్పుడు ఫుల్కాలు అలాంటివి, బ్రౌన్ రైస్ అలాంటివి ఎక్కువగా తయారు చేసుకుంటే మన హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఇది అకేషనల్గా పార్టీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మనం పూరి ఈ భటూరాలు ఇలాంటివి తయారు చేసుకున్నాం అనుకోండి, అవి బాగా అనిపిస్తాయి. కనుక ఈ మాదిరిగా ఎర్రగా వేగుతున్నాయి. నేను ఇంకోటి కూడా తీసుకుంటాను. డెఫినెట్గా టీనేజర్స్కి ఎక్కువగా స్పైసీ ఫుడ్ చక్కగా వేయించినవి ఇలాంటి పిల్లలకి చాలా బాగుంటాయి. ఎందుకంటే యూ విల్ ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్. అందుకని చక్కగా ఇవి చేస్తే చాలా మందికి పూరీలు అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఫుల్కా కాబట్టి పుల్ల పుల్లగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. పూరి తినని వాళ్ళకి కూడా ఇంకా అంటే పెరుగు యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి కూడా టేస్ట్ బాగుంటుంది. మీకు ఫ్రై చేస్తున్నా కూడా ఆ కర్డ్ స్మెల్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది కాంబినేషన్? చూడడానికి పూరిలా ఉన్న స్మెల్ మాత్రం భటూరా స్మెల్. అదే ఎందుకంటే మనం సోక్ చేసి నానబెడతాం కదమ్మా, నానబెట్టేటప్పటికి మీకు ఇది స్మెల్ అనేది బాగాను నాని చాలా బాగా వస్తాయి. ఆయిల్ ఎప్పుడు ఇదే మాదిరిగా హాట్ ఆయిల్లో మనం వేస్తామంటే బాగా అయిపోతుంది. ఓకే మౌనిక, ఆల్రెడీ తయారైపోయింది. చోలే తయారైంది, భటూరా కూడా తయారైపోయింది. నెక్స్ట్ ఇంకా మీరు టేస్ట్ చేయడమే తర్వాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
ఓకే మోనికా, మీరు టేస్ట్ చేయండి ఎలా ఉందో. డెఫినెట్లీ మేడం. చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుందండి. కౌశల్య గారు చాలా వెరీ వెరీ థ్యాంక్స్. ఇంత మంచి డిష్ మాకు ప్రిపేర్ చేసి చూపించినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. ఇదండి ఇవాల్టి మీ ఇంటి గుమగుమలు ప్రోగ్రామ్. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియన్ కలర్స్.